ఏపీ రాజధాని అమరావతికి మంచి రోజులొచ్చాయి. రాజధాని పనులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. అమరావతిలో పేరుకుపోయిన దుర్గంధం, పిచ్చి మొక్కల ఏరివేతను జంగిల్ క్లియరెన్స్ ద్వారా చేపట్టారు. దీంతో రాజధాని పనులకు కూటమి ప్రభుత్వంలో తొలి అడుగు పడింది. ఏపీలో రాజధాని పనులకు పడిన తొలి అడుగు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం. రాజధాని పనులపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు. జంగిల్ క్లియరెన్స్ పనుల టెండర్ దక్కించుకున్న ఎన్సీసీఎల్. రాజధానిలో యుద్ధ ప్రాతిపాదికన జంగిల్ క్లియరెన్స్ పనులు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మంచి రోజులొచ్చాయి. గత 5 ఏళ్ల పాలనలో ఎదురైన వివక్షకు తెరపడింది. రాజధాని పనులపై సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలోనే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. 99 డివిజన్లో 300కు పైగా ప్రొక్లైన్లతో పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 58,000 ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంపలను నెల రోజుల్లోగా తొలగించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జంగిల్ క్లియరెన్స్ పనులతో అమరావతిలో భూములు కేటాయించిన వారికి తమ స్థలంపై అవగాహన వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణాలు జరిపే చోట ఎల్పీఎస్ ఇన్ఫ్రా జోన్లు, ట్రంక్ ఇన్ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను, ముళ్ల కంపలను జంగిల్ క్లియరెన్స్ ద్వారా తొలగించనున్నారు. గత 5 ఏళ్లుగా అమరావతిలో కట్టడాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అమరావతిలో పారిశుద్ధ్యంతో పాటు జంగిల్ దట్టంగా పేరుకుపోయింది. వైసీపీ ప్రభుత్వ చర్యల మూలంగా అమరావతి రాజధాని విధ్వంసంతో భారీ నష్టం సంభవించింది. ఈ నష్ట నివారణ కోసం ఏ పని చేయాలన్నా ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధానిని అభివృద్ధి చేయడంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులతో రాజధాని నిర్మాణ పనులకు తొలి అడుగుపడింది. ప్రభుత్వం అమరావతిలో పిచ్చి చెట్లు, కంపలు పెరిగిపోయి కనీసం అంతకు ముందు వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు. పెరిగిన పిచ్చి చెట్లు, కంపలను తొలగించాల్సి ఉంది. జంగిల్ క్లియరెన్స్ కోసం సిఆర్డీఏ అధికారులు 36.50 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఇటీవలే ఖరారు చేశారు. ఎన్సీసీఎల్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. దీంతో ఎన్సీసీఎల్ సంస్థ జంగిల్ క్లియరెన్స్ పనులను మొదలుపెట్టింది. సెక్రటేరియట్ వెనుక వైపున N9 రోడ్డు నుంచి ఈ పనులను ప్రారంభించారు. జంగిల్ క్లియరెన్స్ ను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు రాజధాని క్యాపిటల్ పరిధిలోని మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు మొదలు పెట్టనున్నట్టు ప్రభుత్వం తెలుపుతోంది. నెల రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. అంటే ఇక్కడ అమరావతి రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ఆ రోజు 34,000 ఎకరాలు కేవలం 58 రోజుల్లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఇచ్చారు. మేము దానికి తగ్గట్టుగానే 41,000 కోట్లతో టెండర్లు పిలిచి రోడ్లు, డ్రైన్స్, బిల్డింగ్స్ అన్నీ మొదలుపెట్టాం. అయితే ఇంతలేక ప్రభుత్వం పోవటం, వైఎస్ఆర్సీపీ రావటం, వాళ్ళు 3 ముక్కలు ఆట ఆడుతూ విశాఖపట్నం అని, అమరావతి అని, కర్నూలు అని ఏమీ చేయకుండా వదిలేశారు. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఇదంతా స్టడీ చేస్తే మొత్తం కంప్లీట్గా ముళ్ళ కంపులతో పొదలు తయారైపోయినాయి. వెంటనే క్లియర్ చేయమని ఆదేశించారు. దాని మీద టెండర్లు పిలిచాము. 1 మంత్లో క్లియర్ చేసేటట్టుగా టెండర్లు ఇచ్చాము. దాన్ని ఇవాళ వర్క్ స్టార్ట్ చేసాం. 1 మంత్లో ఫస్ట్ ఈ ఏరియా క్లియర్ చేస్తే ఎవరి ప్లాట్ ఎక్కడుందో ఫస్ట్ తెలుస్తుంది. ఈ లోపల యాక్చువల్గా డిఫరెంట్ కమిటీలు వేసాం. అంటే వేసిన రోడ్లు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు స్టడీ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి ఢిల్లీ కమిటీలు, అది కాకుండా ఇంటర్నల్ కమిటీలు కూడా వేసాం. ఆ రిపోర్ట్లు రాగానే ఫర్దర్గా దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. మరోవైపు రాజధానిలో ముళ్ల కంచెల తొలగింపు పనులను ప్రభుత్వం ప్రారంభించడంపై అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత 5 ఏళ్లు చాలా ఇబ్బందులు పడ్డామని రైతులు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వంలో అమరావతికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని కోసం ఎకరాల కొద్దీ భూములిచ్చిన పలువురు రైతులు రాజధాని నిర్మాణం కోసం తొలి అడుగ్గా జంగిల్ క్లియరెన్స్ పనులు నడుస్తూ ఉండడంతో పనులను స్వయంగా తిలకిస్తున్నారు. గత 5 ఏళ్ల వివక్షతో మూలన పడ్డ రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుట్టడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో అటు కేంద్రం సహకారం కూడా లభించడంతో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరిగే అవకాశాలున్నాయి. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉండడంతో మరో 5 ఏళ్లలో రాజధాని అమరావతి రూపురేఖలు మారే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.